అందరికీ హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ హ్యాపీ దివాళీ. ఓకే ఫ్రెండ్స్, మనము మైండ్ పవర్ సేతు విజ్ఞానం బుక్ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు మనం 6th చాప్టర్లో ఉన్నాము. సో ఫస్ట్ 5 చాప్టర్స్ దేని గురించి చదువుకున్నామంటే, అసలు ఫస్ట్ చాప్టర్లోనేమో సేతు విజ్ఞానం గురించి, అసలు సేతు ఎవరు, ఆయన భూమి మీద ఎలా ఈ జన్మలు తీసుకున్నారు, దాని నుంచి ఏం నేర్చుకున్నారు అని చదివాము. సెకండ్ చాప్టర్ వచ్చి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. సో మనం చుట్టూ జరుగుతున్న ప్రతి దానికి మన థాట్స్ నుంచి మనం ఎలా రియాలిటీని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పారు. థర్డ్ చాప్టర్ ఏమో బాధ్యత వహించండి. సో మన చుట్టుపక్కల మన రియాలిటీలో ఏదైతే జరుగుతుందో దానికి రెస్పాన్సిబుల్ మనమే అని చెప్పారు. సో ఫోర్త్ది ఏంటంటే మీ పరిమితులను అధిగమించండి. సో ఈ చాప్టర్లో ఏం చెప్పారంటే, మనకి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్లో కానీ మనకు కొన్ని బౌండరీస్ లిమిటేషన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామో మన చుట్టుపక్కల ఏం అయితే ఉన్నాయో, సో ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి మనం పెట్టుకున్న బౌండరీస్ నుంచి లిమిటేషన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పారు. ఫిఫ్త్ చాప్టర్ వచ్చి శరణాగతి. సో మనం సరెండర్నెస్తో ఉండాలి. ఎప్పుడు దాన్ని పుష్ బ్యాక్ చేయకుండా ఏదైతే మన దగ్గరికి వస్తుందో దాన్ని సరెండర్ అయిపోయి దాంతో యాక్సెప్టెన్స్లో ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు 6th చాప్టర్ వచ్చి మీ ఎమోషన్స్ శక్తివంతమైనవి అని. ఫీలింగ్స్ అంటే భావాలు అనేవి శక్తి స్వరూపం. మనిషి ప్రతి జీవజాతులు ఈ ఫీలింగ్స్ ద్వారా తమ అనుభూతులను వ్యక్తపరుస్తారు. సంతోషం, ఆనందం, కృతజ్ఞత, ప్రేమ, శాంతి, ధైర్యం వంటి భావాలను ఆశాకర భావాలుగాను, దుఃఖం, దైన్యం, బాధ, భయం మొదలగు వాటిని నిరాశాకర భావాలుగాను మనం పరిణమిస్తాము. ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుండి వెలువడుతున్నాయి? ఆత్మ యొక్క ప్రేరణ వలన అంతరంగ ప్రపంచం నుండి వెలువడుతున్నాయి. అంటే ఇన్నర్ వరల్డ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయి అని. 3 తలాల వ్యవస్థ అంటే 3 డైమెన్షన్స్ కల ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక పదార్థం కల ఈ భూ ప్రపంచంలో జీవితాలను, భావాలను ఈ ఫీలింగ్స్ ద్వారా వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ చెందిస్తాము. నిరాశాకర భావాలు అంటే నెగటివ్ ఫీలింగ్స్ దుఃఖము, దైన్య పరిస్థితులు, బాధ, దారిద్ర్యం, అనారోగ్యం వంటి వాటిని సృష్టిస్తాయి. జీవితానుభవాలుగా వాటిని స్వీకరించవలసి ఉంటుంది. ఈ జీవితం విషాదభరితమైన అనుభవాలను పొందినప్పుడు ఆధ్యాత్మిక విస్తరణ మరియు చైతన్య పరిణామం నెమ్మదిస్తాయి. సో ఏం చెప్తున్నారు అంటే, మనకి ఎటువంటి ఫీలింగ్స్ వచ్చినా అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాటిని మన సోల్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఇన్నర్ నుంచి వస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో అవి అలా ఇన్నర్ నుంచి వచ్చినప్పుడు వాటిని మనము మేనిఫెస్ట్ చేసుకొని మన రియాలిటీలోకి తీసుకొస్తున్నాము అని. సో మనకి ఈ నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన స్పిరిచువల్ గ్రోత్, మన చైతన్య పరిణామం కాస్త నెమ్మదిగా ఉంటాయి అని చెప్తున్నారు. నిరాశాకర భావాలు అనేవి మన యొక్క అసహజ స్థితి అంటే అన్‌న్యాచురల్ స్టేట్. మన యొక్క కృత్రిమమైన స్థితి. ఆర్టిఫిషియల్ స్టేట్ అన్నమాట. సో అసలు మనలో ఎటువంటి నెగెటివ్ థాట్స్ ఉన్నా అది మన సహజమైన స్థితి కాదు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు అని కొన్ని వేల సార్లు ప్రస్తావించడం జరుగుతుంది. ఈ యొక్క అసహజ స్థితికి, నిరాశాభావాలు వెలువడడానికి, దుర్భర పరిస్థితులను ఎదుర్కోవటానికి కారణం అహం అంటే ఇగో. సో మనకి నెగెటివ్ థాట్స్ ఉండటం వల్లనే మాత్రమే మనకు ఏమైనా నెగెటివ్ అంటే మనకి ఇష్టం లేని రియాలిటీ వచ్చింది అంటే దానికి రీజన్ అదే అని చెప్తున్నారనమాట. సో అసలు నెగెటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి మళ్ళీ రీజన్ సేమ్ ఈగో అని చెప్తున్నారు. మన అహంకారం వల్ల మాత్రమే మన నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. అహం అనేది మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో ఉంది. ఇది కాన్షియస్ మైండ్‌కి సంబంధించినది. మనిషితో సహా ఈ భూమి మీద జీవజాతులు అన్నింటికి వాటి చైతన్య స్థాయిలోనే అహం అనేది ఉంటుంది. మన చుట్టుపక్కల కల పెంపుడు జంతువుల ప్రేమను, కృతజ్ఞతను, ఆగ్రహాన్ని ఇతర జంతువులతో పోల్చడం వంటివన్నీ కూడా అహం వల్లవే. వృక్ష జాతులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అవి తమకు హాని జరిగినప్పుడు దుఃఖిస్తాయి. వృక్షాలకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయని, సంతోషం, దుఃఖం వంటి వాటిని వ్యక్తపరుస్తాయని
నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జగదీష్ చంద్రబోస్ శాస్త్రీయంగా నిరూపించారు. తీవ్రమైన భావాలను అంటే ఇంటెన్స్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అని అంటాము. ఈ పుస్తకంలో మనం తరచుగా ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ అనే పదాలను వాడుతూ ఉంటాము. ఫీలింగ్స్ అన్నా ఎమోషన్స్ అన్నా రెండూ ఒకటే. కాకపోతే తీవ్రమైన ఫీలింగ్స్ని ఎమోషన్స్గా గుర్తిస్తాము. ఫీలింగ్స్ కంటే ఎమోషన్స్ శక్తి స్థాయిలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప పెద్దగా భేదం ఏమీ ఉండదు. ఇది యాక్చువల్లీ భలే చాలా ఈజీగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనం చాలా సార్లు ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేట నేనైతే అవి 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయని అనుకుంటూ ఉండేదాన్ని. సో, అసలు ఎమోషన్స్ అంటే ఏంటి అంటే ఇంటెన్సివ్‌గా ఉండే ఫీలింగ్స్ మాత్రమే అని చెప్తున్నారు. వాస్తవ రూపం చెందే ప్రక్రియ అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ అత్యంత ప్రధాన పాత్రను వహిస్తాయి. ఈ పుస్తకంలో ఎమోషన్స్ అనే పదాన్ని వాడుక చేస్తాం. ఎమోషన్స్ ప్లస్ విజువలైజేషన్స్ ఈక్వల్ టు ఇమాజినేషన్. మన లక్ష్యాలు, సంకల్పాలు అంటే గోల్స్ అండ్ ఇంటెంట్స్ ని వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందించి జీవితానుభవాలుగా పొందటానికి ఊహాశక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. సో మనకి లాస్ట్ చాప్టర్స్ లో చెప్పినట్లుగానే మనకి ఏదైతే కావాలని అనుకుంటామో దాన్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మనం దాన్ని విజువలైజ్ చేసుకుంటూ మనకి ఏవైతే గోల్స్ అండ్ ఇంటెన్షన్స్ ఉన్నాయో అవి వచ్చేసినట్లుగా విజువలైజ్ చేసుకొని దానికి ఎమోషన్స్ కూడా యాడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ధ్యానం అంటే మనలోనికి వెళ్ళే ప్రక్రియ. వాస్తవ రూపం అంటే లోపల నుండి వెలుపలికి పంపించే ప్రక్రియ. సో మనకి ఈ రెండిటికి యాక్చువల్లీ భలే సింపుల్ గా చెప్పేశారు. మనం మెడిటేషన్ అంటే ఏంటి అంటే వీఆర్ గోయింగ్ ఇన్వర్డ్స్ ఇంటూ అవర్ సెల్ఫ్స్ అని. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. మనం లోపలి అనుకుని దాన్ని బయటికి తీసుకొని వచ్చే మన ఇన్నర్ లో మనం సబ్ కాన్షియస్ మైండ్ లో మేనిఫెస్ట్ చేసుకుని దాన్ని బయటికి తీసుకొచ్చేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. సో క్వైట్ ఆపోజిట్ అనమాట. మెడిటేషన్ అంటేనేమో మనం మన లోపలికి మనం వెళ్ళే ప్రక్రియ. మేనిఫెస్టేషన్ అంటేనేమో మన లోపల దాన్ని క్రియేట్ చేసి దాన్ని బయటికి తీసుకొని వచ్చే ప్రక్రియ. ధ్యానం మరి వాస్తవ రూపం రెండు ఒకటి కావు. ధ్యానం అనేది లోపలికి వెళ్ళే ప్రక్రియ. ఈ ధ్యానంలో సాధన ద్వారా అపారమైన విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ పొందుతాం. మన అంతరంగ ప్రపంచంలోని చీకటి పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. ధ్యానం వైపు దూసుకు వెళ్తాం. సేత్ మహావిజ్ఞానంలో ఎక్కడా కూడా ధ్యానం అనే పదం ఉండదు. అంతరంగ ప్రయాణం అంటే ఇన్నర్ జర్నీ అనే పదం మాత్రమే సేతు వాడుక చేస్తాడు. ఇంగ్లీష్ లో 48 గ్రంథాల్లో ధ్యానం అనే పదం లేదు. ఫీలింగ్స్, ఎమోషన్స్, అంతరంగ ప్రపంచం, ఊహాశక్తి, ఆత్మశక్తి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మూల చైతన్యం, అహం వంటి పదాలను సేత్ ఎక్కువగా వాడుక చేస్తాడు. నెగటివ్ ఎమోషన్స్. ఇక నుంచి ఫీలింగ్స్ అనే పదానికి బదులుగా ఎమోషన్స్ అనే పదాన్ని వాడతాం. ఎందుచేతంటే ఎమోషన్స్ అంటే తీవ్రత కల ఫీలింగ్స్ అనేవి మిమ్మల్ని శక్తిహీనులుగా చేస్తాయి. ఈ నెగటివ్ ఎమోషన్స్ అనేవి అహం వలన మైండ్ నుండి వెలువడతాయి. ఈ నెగటివ్ ఎమోషన్స్ యొక్క సముదాయాన్ని ఆలోచన తరంగం అంటే థాట్ వేవ్ గా మారి మన వాస్తవాన్ని సృష్టిస్తాయి. యువర్ థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. పాజిటివ్ ఎమోషన్స్ లేదా నెగటివ్ ఎమోషన్స్ ఏవైనా సరే మీ జీవితాలను లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని సృష్టిస్తాయి. సో మనకి జీవితంలో పాజిటివ్ గా ఉన్నా నెగటివ్ గా ఉన్నా అది మన థాట్స్ లో మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అదే జరుగుతోంది రియాలిటీలో అని చెప్తున్నారు అనమాట. థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆలోచనలు మరి ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు. శక్తి సృష్టించబడదు మరియు నశించబడదు అనే భౌతిక శాస్త్ర యొక్క శక్తి నిత్యత్వ సూత్రం అంటే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ ప్రక్రియ ఈ సృష్టిలో శక్తి ఎక్కడా వృద్ధి చెందలేదు లేదా క్షీణించిపోలేదు. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఈ శక్తి ఒక స్థితి నుండి మరో స్థితిలోనికి నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది. శక్తి అంటే ఎనర్జీ పదార్థంగాను మరి ఆ పదార్థం అనేది శక్తిగాను వాస్తవ రూపం చెందుతూ ఉంటుంది.
శక్తి అనేక స్థితులను కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణ శక్తి, విద్యుత్ శక్తి, కాంతి శక్తి, అయస్కాంత శక్తి, భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, న్యూక్లియర్ శక్తి, ఇలా అనేక రకాల స్థితులను కలిగి ఉంటుంది. ఈ శక్తి ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి నిరంతరము రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో మనం చిన్నప్పుడు చదువుకున్నట్లుగానే ఎనర్జీ అనేది నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఇది జస్ట్ దాన్ని ఒక షేప్ నుంచి ఇంకో దానికి మారుతూ ఉంటుంది కదా. సో అదే చెప్తూ ఉన్నారు అనమాట. శక్తి యొక్క అత్యంత సూక్ష్మ రూపమే ఈ చైతన్య శక్తి, ఈ కాన్షియస్నెస్. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ చైతన్య శక్తిని మహామూల చైతన్య శక్తి, ఆల్ దట్ ఈస్ అని పిలవటం జరుగుతుంది. ఈ మహామూల చైతన్యం శక్తి దైవ పదార్థం అని, బ్రహ్మ పదార్థం అని పిలుస్తాం. ఈ బ్రహ్మ పదార్థమే ఈ మహాసృష్టి అంతా ఆవరించి ఉంది. ఆ మహామూల చైతన్యం నుండి ఈ విశ్వంలోని సృష్టి అంతా ఆవిర్భవించింది. ఈ మహావిశ్వంలో కోటాను కోట్ల గెలాక్సీలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు మరియు గ్రహాలు, మరి గ్రహంలోని జీవరాశులు సర్వ సృష్టి ఆవిర్భవించాయి. సో మనం అంటే ఈ కాన్షియస్నెస్ ఎనర్జీస్ ని, చైతన్య శక్తిని సో ఆల్ దట్ ఈస్ అంటే మూల చైతన్యంగా పిలుస్తామన్నమాట. సో దానిలోనే గాడ్ స్టఫ్ అంటే దైవ పదార్థం అని కానీ, బ్రహ్మ పదార్థం అని కానీ అంటాం అనమాట. సో ఈ ఈ మూల చైతన్యంలోనే మొత్తం అంటే ఈ భూమి కానీ, గెలాక్సీస్ కానీ, అన్ని రకాల జీవజాతులు అన్ని కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ మహామూల చైతన్య శక్తికి అది మరి అంతం, ఆది మరియు అంతం అనేది లేనే లేవు. సో ఈ మూల చైతన్య శక్తికి ఆల్ దట్ ఈస్ అనే దానికి బిగినింగ్, ఎండింగ్ అనేవి లేవు. అనంత కాలం నుండి ఈ సృష్టి కొనసాగుతూ ఉంటుంది. ఈ సృష్టి ఎప్పటికీ అంతం అయ్యేది కాదు. అనంతకాలం అంటే ఇన్ఫైనైట్ టైం నుండి అనంతకాలం వరకు ఈ మహాప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మహామూల చైతన్య శక్తి లేదా బ్రహ్మ పదార్థం అది మధ్యంత రహితమైనది. సో మధ్యలో ఆగిపోవటం అనేది జరగదు అని చెప్తున్నారన్నమాట. ఆల్ దట్ ఈస్ అనే ఎనర్జీకి, మూల చైతన్య శక్తికి. సో ఇన్ఫైనైట్ టైంలో అది ఎప్పుడు అలా షేప్స్ మారుతూ సేమ్ అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు అలానే ఉంటుంది అని చెప్తున్నారు. జీవితానుభవాల సృష్టి అంటే క్రియేషన్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా దేహదారి అయిన ఈ ఆత్మ భూభౌతిక తలంలో అంటే త్రిదిశా తలంలో ఆధ్యాత్మిక మరియు చైతన్య విస్తరణ పొందాలి అనే ఉత్సాహంతో అంటే ఎంతూజియాజంతో ఉంటుంది. ఈ ఉత్సాహం వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ కు దారితీస్తుంది. అయితే ఎలాంటి జీవితానుభవాలను సృష్టించుకోవాలి అనేది మీ యొక్క సంకల్ప శక్తి, ద పవర్ ఆఫ్ ఇంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ సోల్ ఏంటి అంటే, సో ఇప్పుడు భూమి మీద సో ఈ ఆల్ దట్ ఈస్ అనే మూల చైతన్య శక్తిలో ఎప్పుడు మనందరము పార్ట్ కదా. సో మనందరము కూడా ఒక ఆత్మ అనేది మనకి కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి, సో ఈ ఆత్మ ఈ భూమి మీద కానీ ఎక్కడికైనా ఎందుకు వస్తుంది అంటే స్పిరిచువల్ గా ఎదగటానికి, దానిలో ఉన్న చైతన్యం విస్తరించుకోవటానికి కోసం ఒక భూమి మీద కానీ ఒక ఎనీ డైమెన్షనల్ ప్లేన్ లో కానీ వస్తుంది అని. సో ఆ డైమెన్షనల్ ప్లేన్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనేది అక్కడ ఎటువంటి జీవితానుభవాలు కావాలి అనేది ఒక సోల్ ప్లాన్ తో వస్తుంది. సో ఆ సోల్ ప్లాన్ ని బట్టి దానికి కావాల్సినవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. నేను ఇది ఆకాంక్షిస్తున్నాను అని మీ మనసులో అంటే మైండ్ లో ఎప్పుడు సంకల్పం ఏర్పడుతుందో దానికి అనుగుణంగా ఎమోషన్స్ చిత్రీకరణ అంటే విజువలైజేషన్స్ లేదా ఎమోషన్స్ లేదా చిత్రీకరణల ద్వారా తలంపు లేదా ఆకాంక్ష లేదా వాంఛ ద్వారా విద్యుదయస్కాంత తరంగాలు తయారై సబ్ కాన్షియస్ మైండ్ చేరినప్పుడు అంతరంగ ప్రపంచంలో ఒక రూపం ఏర్పడుతుంది. సో మనకి ఇది కావాలి, నాకు ఇది చేయాలని ఉంది అని మనం ఒక మైండ్తో ఒకసారి అనుకున్నప్పుడు ఆ తర్వాత దానికి ఎమోషన్స్, విజువలైజేషన్స్ యాడ్ చేసి మన ఇన్నర్తో సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా
అది మన ఇన్నర్ వరల్డ్‌లో దాన్ని ఫార్మ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్‌ని ఎంత కేంద్రీకరిస్తామో, అంటే ఎంత ఫోకస్‌గా ఉంటామో దాని మీద, అంత త్వరగా అంతరంగ ప్రపంచంలో మీ యొక్క సంకల్పాలు రూపం ఏర్పరచుకుంటాయి. సృష్టి అంటే క్రియేషన్ అనేది అంతరంగ ప్రపంచంలో ప్రారంభమవుతుంది. ఈ క్రియేషన్‌ని ప్రైమరీ రియాలిటీ అంటే ప్రాథమిక వాస్తవం అని పేరు పెట్టాం. ప్రాథమిక వాస్తవం మీ యొక్క ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ ద్వారా కేవలం ఎమోషన్స్ లేదా కేవలం విజువలైజేషన్స్ ద్వారా ఎంత ఎక్కువగా తీవ్రత మరియు సాంద్రత ఉంటే అంత త్వరగా ప్రాథమిక వాస్తవం తయారవుతుంది. కళ్ళు మూసుకొని ఈ ప్రక్రియను సాధన చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు మనకి ఎక్సర్సైజెస్ చెప్పినట్లే లాస్ట్ చాప్టర్స్‌లో. సో, మనం ఎమోషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ 2 కానీ మనం ఏదైతే మనకి రియాలిటీలోకి రావాలి అనుకుంటున్నామో, దాన్ని మనం కనుక ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, దాని మీద ఎంత ఫోకస్ ఎక్కువ ఉంటే కనుక, అంత ఫాస్ట్‌గా అది వస్తుంది అని చెప్తున్నారు. నిశ్చయ వాక్యాలు అంటే ఎఫర్మేషన్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. మీ యొక్క సంకల్పం లేదా లక్ష్యంని తలుచుకొని, దాన్ని ఇప్పటికే నెరవేరినట్లుగా, వాస్తవ రూపం చెందినట్లుగా భావన చెందుతూ, ఇట్ ఈస్ డన్. ఇది పూర్తిగా అయిపోయింది. ఇట్ ఈస్ డన్. ఇది పూర్తి జరిగింది. ఇట్ ఈస్ డన్. ఇది పూర్తి అయిపోయింది అని 25 లేదా 30 సార్లు మీ మనస్సులోనే ఉచ్చరించండి. దానివల్ల మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరవచ్చు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి ఏది చేరవేసినా, అది చిన్న లక్ష్యమా, పెద్ద లక్ష్యమా అనేది అప్రస్తుతం. దాన్ని నెరవేర్చే బాధ్యత అంతరంగ ప్రపంచం చూసుకుంటుంది. సో, ఎమోషన్స్, విజువలైజేషన్స్ ఒక వే ఆఫ్ మనకు కావాల్సింది రియాలిటీలోకి తీసుకురావటం. ఇంకొకటి పద్ధతి ఏంటి అంటే ఎఫర్మేషన్స్ ద్వారా కూడా తీసుకురావచ్చు అని చెప్తున్నారు. సో, మనకి ఏదైతే గోల్ పెట్టుకుంటామో దానిని అయిపోయినట్లుగా, ఆల్రెడీ అది మనకి వచ్చేసినట్లుగా, మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఒక 25, 30 టైమ్స్ కనుక మనం మన మనసులోనే చాంట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని ఇన్నర్‌కి కనెక్ట్ చేసి రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అంతరంగ ప్రపంచం అంటే ఆత్మశక్తిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. విశ్వం యొక్క సర్వశక్తి సామర్థ్యాలు మీ యొక్క అంతరంగ ప్రపంచంలో సూక్ష్మమైన రూపంలో కంప్యూటర్లోని హార్డ్ డిస్క్‌గా మాదిరిగా ఇముడ్చుకొని ఈ మానవ జన్మ తీసుకోవటం జరిగింది. ఈ విశ్వానికి సంబంధించిన అన్ని మెకానిజమ్స్ మీ అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు మర్రి విత్తనమును తీసుకోండి. ఆ విత్తనంలో మర్రి వృక్షానికి సంబంధించిన అన్ని మెకానిజమ్స్ చైతన్య శక్తి స్వరూపంలో ఇమిడి ఉన్నాయి. మరి విత్తనాన్ని పగలగొడితే మర్రి వృక్షం కనిపిస్తుందా? ఈ మెకానిజం కానీ, మర్రి గింజల్లోని చైతన్య శక్తి కానీ మీ నేత్రాలకు కనిపిస్తుందా? కనిపించదు. మీ చర్మ చక్షువులకు కనిపించవు. ఆధ్యాత్మిక శక్తితో, దివ్య చక్షువులతో మీరు ఆ మర్రి విత్తనంలోని చైతన్య శక్తిని దర్శించగలరు. బాహ్య ఇంద్రియాలకు గోచరం కాదు. సో, ఇది ఎంత సింపుల్‌గా మనకు అర్థమయ్యేలాగా చెప్పారంటే, మన ఇన్నర్‌లో ఏముంది అని. సో, మనం ఏదైనా సీడ్ తీసుకున్నామనుకో, ఒక పెద్ద చెట్టుది మర్రి చెట్టు అని చెప్తున్నారు. ఆ సీడ్ లోపల కట్ చేసి చూస్తే మనకేమన్నా చెట్టు కనిపిస్తదా? కనిపించదు కదా! అట్లాగే కానీ దానికి టైమ్ ఇచ్చి దానికి దాన్ని కావాల్సినట్లుగా దాన్ని ఆహ్, నాటి దానికి జాగ్రత్తగా చూసుకుంటే ఒక పెద్ద వృక్షం వస్తుంది. అట్లానే మన ఇన్నర్‌లో కూడా అంత ఎనర్జీ మనసి ఇంట్లో మనలోనే ఉంది. సో, కంప్యూటర్‌లో హార్డ్ డిస్క్‌లో అంత ఇన్ఫర్మేషన్ సేవ్ అయినట్లు మన యూనివర్స్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనలోనే ఉంది. సో, దాన్ని మనం జాగ్రత్తగా ఆహ్, ఆహ్, ఫోకస్ చేసి మనకేదైతే కావాలని అనుకుంటున్నామో, దాంతో కనెక్ట్ అయ్యి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యి, ఇన్నర్‌తో కనుక ఉంటే కనుక, మనకు కావాల్సినవన్నీ చే చే ఆహ్, చేసుకోవచ్చు. మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఆ చైతన్య శక్తిని మనము మన ఇంద్రియాలతో పంచేంద్రియాలతో చూడలేము. సో, ఇదంతా మన ఇన్నర్‌తోనే మన ఆహ్, చైతన్య శక్తిని దర్శించాలి అంటే, అది మనతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. ఈ మానవ జన్మ తీసుకున్నదే భౌతిక ధాతువులతో కూడిన జీవితానుభవాలను, భౌతిక ధాతువులతో కూడిన జీవితానుభవాలను
భౌతిక వస్తువులను వాస్తవ రూపం చెందించే ఆధ్యాత్మిక పరిణామం చెందడం కోసము. సో, ఇక్కడ మనందరము మన సోల్స్ ఇక్కడ ఎందుకొచ్చింది ఇక్కడికి భూమి మీదకి అంటే, ఇక్కడ ఉన్న లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయటం కోసము. సో, హ్మ్, ఈ ఫిజికల్‌గా ఉన్న వాటినన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, మన మైండ్‌తో, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మన మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో నేర్చుకొని చేస్తూ ఆహ్, స్పిరిచ్యువల్‌గా మనం ఎదగటాని కోసం ఇక్కడికి మానవ జన్మ తీసుకున్నాము అని చెప్తున్నారు. మనిషి మరి ఇతర జీవజాతుల జీవిత లక్ష్యం చైతన్య శక్తి పరిణామం చెందటం కోసం. సో, ఏం ఏ అసల యూనివర్స్‌లో ఉన్న ఏ ఒక్కటి అయినా ఆహ్, ఒక జన్మ తీసుకుంది అంటే రీజనింగ్ ఏంటి అంటే కాన్షియస్‌నెస్‌ని ఇవాల్వ్ చేసుకోవటం కోసమే వస్తుంది జన్మ తీసుకుంటుంది అని. దిశాతలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ ఇక్కడ శక్తి స్థాయిలో గరిష్ట విలువలను చేరేంత వరకు చైతన్య శక్తిని విస్తరింప చేసుకుంటూ జన్మ కర్మ పరంపరలను కొనసాగించడం జరుగుతుంది. సో, ఇది 3 డైమెన్షనల్ ప్లేన్ అయినా ఎనీ డైమెన్షనల్ ప్లేన్‌లో ఏమని చెప్పారు అంటే, సో, ఆ ప్లేన్ యొక్క ఫ్రీక్వెన్సీ వరకు మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వరకు మన కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆహ్, పెంచుకునేంత వరకు ఈ ఆహ్, అదే ప్లేన్‌లో మనం మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాము అని. భూభౌతిక తలంలో అంటే ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ మరి భూమికి తత్సమైన శక్తి స్థాయి లోకాల సమాంతరాల్లో శక్తి స్థాయిలు గరిష్ట విలువల వరకు వాస్తవ రూపం చెందిస్తూ ఈ దిశా తలంలో ఈ జీవుడు అంటే మానవుడు ఇక నేర్చుకోవాల్సిందంతా పూర్తి చేసి మరో ఉన్నత తలంలోనికి అంటే హయ్యర్ డైమెన్షన్స్ కల లోకంలోనికి ప్రయాణించి అక్కడ జన్మ కర్మ పరంపరను కొనసాగిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క ప్రయాణం ఒక లోకం నుండి మరొక లోకంలోనికి అలా అలా అనంత లోకాలలో జన్మలు తీసుకుంటూ కొనసాగుతుంది. సో, ఈ మైండ్ పవర్ పార్ట్ 1లో చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారనమాట. సో, మల్టీ డైమెన్షనల్ ప్లేన్‌లో కదా! మనం అదే ఉన్నది. భూమి అనేదేమో 3 డైమెన్షనల్ ప్లేన్. ఇది యాక్చువల్లీ 5 డైమెన్షనల్ ప్లేన్‌లోకి మూవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య. బట్ 3 డైమెన్షనల్ ప్లేన్ ఈ భూమి మీద ఎందుకు ఉన్న ఆత్మలన్నీ ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరకు మన కాన్షియస్‌నెస్ పెంచుకునేంత వరకు ఈ భూమి మీద కానీ, ఎనీ అదర్ 3 డైమెన్షనల్ ప్లేన్స్‌లో కానీ మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఒకసారి ఆత్మ ఆ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 డైమెన్షనల్ ప్లేన్‌లోకొచ్చిన తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ ప్లేన్ అంటే ఫోర్త్ డైమెన్షన్ ప్లేన్, ఫిఫ్త్ డైమెన్షన్ ప్లేన్ వాటిల్లో మళ్ళీ జన్మ తీసుకుంటుంది. మళ్ళీ అక్కడ నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ మళ్ళీ అక్కడ నేర్చుకోవాల్సింది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వరకు నేర్చుకున్నాక ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైమెన్షన్ ప్లేన్‌లోకెళ్తుంది. అలా ఆత్మ ఎప్పుడూ కూడా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది కానీ తనలో ఉన్న ఆహ్, చైతన్య శక్తిని పెంచుకుంటూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్‌ఫైనైట్‌గా ఈ జన్మ పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి అని. 'ద మైండ్ పవర్ పార్ట్ 1' పుస్తకంలో ఆత్మ యొక్క ప్రయాణం గురించి చాలా విషయాలు ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవగలరు. ఆలోచనలు అంటే థాట్స్ ద్వారా మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలను ఏ విధంగా వాస్తవ రూపం చెందించుకునే ప్రక్రియలు అంటే ప్రాసెస్ గురించి థాట్ పవర్ 1లో పుస్తకంలో ఇవ్వటం జరిగింది. ఆ పుస్తకాలను కూడా తప్పనిసరిగా చదవగలరు. సో, మైండ్ పవర్‌లోను, థాట్ పవర్‌లోను. సో, ఈ 2 బుక్స్‌లో కూడా ఈ మన థాట్స్ గురించి మన మళ్ళీ ఆహ్, మేనిఫెస్టేషన్ గురించి చెప్తూ ఉన్నారు. అవి కూడా చదవమన్నారు. సో, మనం ఆల్రెడీ మైండ్ పవర్ 1 చదివాము. దీని తర్వాత మేబీ థాట్ పవర్ చదువుకుందాం. ఈ పుస్తకంలో మైండ్ పవర్ పార్ట్ 2లో మరింత విస్తారంగా సేతు విజ్ఞానం యొక్క కాన్సెప్ట్‌ని ఇవ్వటం జరిగింది. గత పుస్తకాల కంటే ఇది చాలా విభిన్నంగాను, మరింత ఉత్తేజభరితంగాను, మరింత జ్ఞానాన్ని ఇచ్చేదిగా మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఎమోషన్స్, విజువలైజేషన్స్, నిశ్చయ వాక్యాల ఊహా శక్తి అంటే ఇమాజినేషన్. సో, ఎమోషన్స్ ప్లస్ విజువలైజేషన్స్‌తో ఇమాజినేషన్. నమ్మక వ్యవస్థ అంటే బిలీఫ్ సిస్టమ్ మరి ఆకాంక్షలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఒక రూపం తీసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంటే అంతరంగ ప్రపంచంలో ఈ విద్యుదయస్కాంత తరంగాలకు అనుగుణంగా చైతన్య శక్తి
కాన్షియస్నెస్ మీ యొక్క లక్ష్యము మరియు సంకల్పాలను మరింత శక్తివంతం చేసి ఆ ప్రాథమిక వాస్తవాన్ని అంటే ద ప్రైమరీ రియాలిటీ బాహ్య ప్రపంచంలోనికి పంపించడానికి సిద్ధపరుస్తుంది. మెదడు అనేది మీ దేహంలో గొప్ప అవయవం. అది అంతరంగ ప్రపంచంలో సబ్కాన్షియస్ మైండ్కి మరి బాహ్య ప్రపంచానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. సో పార్ట్ 1లో చెప్పినట్లుగానే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఎమోషన్స్ విజువలైజేషన్స్తో మనం ఇమాజిన్ చేసుకుని అది మన సబ్కాన్షియస్ మైండ్కి విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఇస్తే కనుక అది సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ప్రైమరీ రియాలిటీ అంటే ఎంత ఫాస్ట్గా మనం దాన్ని చేస్తున్నామో దాన్ని ప్రైమరీ రియాలిటీ అంటున్నారు నుంచి అవుటర్ వరల్డ్లోని పంపిస్తుంది అని. సో ఇదంతా ఇలా చేయటానికి మనకి ఉపయోగపడే మన బాడీ పార్ట్స్లోది ఏంటి అంటే బ్రెయిన్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ బ్రెయిన్ ఈ కాన్షియస్ మైండ్కి మన ఇన్నర్ అవుట్ సైడ్ వరల్డ్లోకి రియాలిటీకి రావడానికి హెల్ప్ చేసేది బ్రిడ్జ్ లాగా పనిచేసేది ఈ బ్రెయిన్ అని. ఎమోషన్స్ ఆర్ ఎనర్జీ. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఓన్లీ కన్వర్టెడ్ ఫ్రమ్ one to another. When emotions cause stress, it is the energy asking you to vibrate higher so that it can transform and shift into freedom. ఎమోషన్స్ మరి ఫీలింగ్స్ అనేవి ఒకే శక్తి. ఈ శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోనికి పరివర్తనం అంటే రూపాంతరం చెందగలదు, అంతేకాని శక్తి నశించబడదు. ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి అంటే ఈ శక్తి ఉన్నత ప్రకంపనలు అంటే హయ్యర్ వైబ్రేషన్స్ మీరు చేరుకోవాలని సూచిస్తున్నది. దాని వలన మీరు ఒత్తిడి నుండి స్వేచ్ఛలోనికి పరివర్తనం చెందుతారు. తక్కువ స్థాయి ప్రకంపనలు అంటే లోవర్ వైబ్రేషన్స్ నుండి ఉన్నత స్థాయి ప్రకంపనలు హయ్యర్ వైబ్రేషన్స్కి చేరినప్పుడు మీలోని ఒత్తిడి పోయి ఆనందం క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. అది ఏం చెప్తున్నారు అంటే మనకంటూ ఏదైనా స్ట్రెస్ అంటూ వచ్చింది, మనం చాలాసార్లు ఏంటి ఇలా జరగలేదు అలా జరిగింది అనో లేకపోతే మన చుట్టూ జరుగుతున్న రియాలిటీల్లో మనం ఉన్న సిచ్యువేషన్స్లో చాలాసార్లు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుంది అంటే మనం ఉన్న లోవర్ వైబ్రేషన్స్ నుంచి హయ్యర్ వైబ్రేషన్కి మనం షిఫ్ట్ చేయటం కోసం ఆ స్ట్రెస్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ స్ట్రెస్ నుంచి మనం బయటకు వచ్చి దాన్ని కనుక హ్యాండిల్ చేయగలిగితే మనకు నెమ్మదిగా ఆనందం అనేది అలవాటు అవుతుంది, ఆనందం మనకి చోటు చేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈ కాన్సెప్ట్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడైతే ఇంతకు ముందు స్ట్రెస్ పాయింట్స్ ఉన్నాయి దాని నుంచి అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా, మనం అక్కడ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ మనకి స్ట్రెస్ వచ్చింది అంటే అక్కడ మనం ఏదో నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు, మనలో మార్చుకోవాల్సింది మార్చుకోలేదు అని కదా. సో అలా మార్చుకున్న తరువాత వచ్చే ఆనందం ఎంతో బాగుంటుంది. అంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఓహో అది నేను అది నేర్చుకోలేదు కాబట్టి అది మళ్ళీ వచ్చింది, నేను ఇప్పుడు నేర్చుకున్నాను కదా అనే హ్యాపీనెస్ అసలు ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో దాన్ని చాలా సింపుల్గా 2 wordsలో చెప్పేశారు, 2 sentencesలో చెప్పేశారు. ఎవరిని యాడ్ చేస్తారా దానిలో? ఓకే. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఎనర్జీ. అది మన ఎనర్జీలో ఉన్నంతసేపు అది వస్తూనే ఉంటుంది సిచ్యువేషన్. అవును. ఆగమపాయన చేసినప్పుడే అది వెళ్ళిపోతుంది. అంటే మొత్తం అనుభవించి ఏడుపు వస్తే ఏడ్చి, నవ్వు వస్తే నవ్వి, కోపం వస్తే కోపం ప్రదర్శించి దాన్ని మొత్తం అనుభవించి నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే పోతుంది. లేదంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ వేరే వేరే రూపంలో మన దగ్గరకు వస్తూనే ఉంటుంది. కరెక్ట్. అదే ఆ లోవర్ వైబ్రేషన్ నుంచి హైవర్ వైబ్రేషన్ మనం షిఫ్ట్ అయినప్పుడు అసలు ఆనందం అసలు క్రమంగా మనలో వస్తుంది అంట. అంటే హయ్యర్ వైబ్రేషన్ అంటే యాక్సెప్టెన్సీ. అది ఆ యాక్సెప్టెన్సీకి వచ్చినప్పుడే ప్రేమతో ఉండగలుగుతాం. ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉండి అందరినీ మనం ప్రేమగా చూసుకొని వాళ్ళలో తప్పులు ఎంచకుండా వాళ్ళని నిజంగానే 100% మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే అది వెళ్ళిపోతుంది మనలోంచి. పైకి ఒప్పుకున్నట్టు చేసి లోపల ఎనర్జీ ఇంకా ఉండి లోపల ఫీలింగ్ ఉందంటే డెఫినెట్ గా అది మారదు ఆ సిచ్యువేషన్. అప్పుడే అర్థం చేసుకోవాలి మనం, ఓకే నీ మనసులో ఇంకా క్యారీ ఫార్వర్డ్ అది క్యారీ చేస్తున్నావు అనేసి.
ఎప్పుడైతే ఆయన ఎదుటిన్న వాళ్ళు మనుషులు మారి మనిషి మాట్లాడుతుండ్రు, లేదంటే వాళ్ళు ఆ ఎనర్జీలో లేరంటే అప్పుడు అర్థం చేసుకోవాలి మనం అది అయిపోయింది మన లైఫ్ లో. ఓకే, నేను కరెక్ట్ గానే దాన్ని అగమ పైన చేశాను అనేసి అనుకోవాలి. భలే చెప్పారు సరిత గారు. యాక్చువల్లీ మీరు అంటే మీరు చెప్పినంత వరకు మర్చిపోయాను కంప్లీట్ గా. మనలో అసలు సోల్ లెవెల్లో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆగమ పైన చేస్తేనే అది పోతుంది. నువ్వు నిజంగా పైకి పోయింది అనుకొని లోపల ఎక్కడో మూలలో మళ్ళీ ఎనర్జీ స్టోరేజ్ ఉంది, పైకి మాత్రం నేను ఒప్పుకున్నా, నేను నాలోంచి వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ వస్తుంది సిచ్యువేషన్. డెఫినెట్ గా మనకు వచ్చిందంటే ఓ నేను మొత్తాన్ని వదిలేసేయలేదు అనేసి తెలుస్తుంది మనకి. అదే ఇండికేషన్ మనకి, మనం అది వదిలిపెట్టినమా వదిలిపెట్టలేదు అనే దానికి. అవునండి. చూస్తుంటే నాకు జరిగిన సిచ్యువేషన్స్ కూడా అదే ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అనిపిస్తోంది. అది కంప్లీట్ గా మనం యాక్సెప్ట్ చేసిన, ఎంత ప్రేమతో యాక్సెప్ట్ చేసేంత వరకు అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అవును అవును. అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో కూడా జరిగినాయి. అందుకే నేను ఇంత ఖచ్చితంగా ఆ పాయింట్ కనెక్టెడ్ గా చెప్తున్నాను. అవునండి, ఎస్కేపిజం చేసామంటే మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ లోనే వస్తుంది అదే సిచ్యువేషన్. అంతే, మనం నేర్చుకునేదాకా అది పదే పదే సుత్తి పెట్టి కొడుతూనే ఉంటుంది మనం. ఆ సిచ్యువేషన్ లో అది కొట్టినట్లు ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత హ్యాపీ ఫీలింగ్ అసలు ఎంత బాగుంటుందో. అసలు మొత్తం ఏంటంటే మన లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు, చేసుకున్నంత కాదు. అంటే లైఫ్ లో ఎంతమంది ఎవరైతే అలా మనని ఇబ్బంది పెడుతున్నారని మనం అనుకుంటామో అవన్నిటిని యాక్సెప్ట్ చేసినాక అసలు జీవితం చాలా హ్యాపీగా ఉంటది. అవునండి. అది ఈ మధ్య కొంచెం ఎక్కువగానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఒక్కోసారి అలా కామ్‌గా ఉంటున్నాము. ఉన్నట్టుండి ఏంటి ఇంత హ్యాపీగా ఉంది లైఫు. వాట్ డిడ్ వి డూ టు డిజర్వ్ దిస్ హ్యాపీ లైఫ్ అని అసలు ఎంత బ్లిస్ఫుల్ గా అనిపిస్తుందో. ఉంది, అవును. అండ్ మళ్ళీ సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ చేసుకోకుండా ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని హ్యాపీగా స్వీకరించడం నేర్చుకోవాలి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వాటిని ఏమి డిఫరెన్షియేట్ చేయొద్దు. మంచిదా చెడ్డదా అని ఏం అక్కర్లే, ఏదైనా పర్వాలేదు, నేనే తెచ్చుకున్నా ఇది రాని నా లైఫ్ లోకి, నేను దీన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. స్వీట్ ని ఎంత ఎంజాయ్ చేస్తానో చేదుని కూడా అంతే ఎంజాయ్ చేస్తా అనుకోవాలి. అవునండి. మళ్ళీ అది వరకు ఒక టైంలో గిల్ట్ ఉండేది. అయ్యో ఆ టైంలో అలా చేయాల్సింది. ఇప్పుడు అదే కనుక ఆ టైంలో మనకున్న ఇన్ఫర్మేషన్ అది మనం అలా నేర్చుకోవాలి కాబట్టి అలా జరిగింది. దానిలో తప్పు పడాల్సింది ఏం లేదు. అవును, కరెక్ట్. ఆ వే ఆఫ్ థింకింగ్ కూడా వచ్చిన తర్వాత అసలు చాలా క్లియర్ గా ఉంది. 100%. ఆ టైంలో మన సోల్ డెవలప్మెంట్ ఎంత ఉందో మనం కరెక్ట్ గానే బిహేవ్ చేస్తాం. మన లెవెల్ కి బట్టి ఆ టైంలో మనం కరెక్టే. ఏ టైంలో ఏ లెవెల్లో ఉంటామో ఆ బిహేవియర్ అట్లాగే ఉంటది కాబట్టి దట్ ఈస్ ఆల్సో రైట్ అనుకోవాలి. అసలు ఫాస్ట్ లోకి వెళ్ళకూడదు. ప్రెసెంట్ లో ఏం జరుగుతుంది, ఇక్కడే మార్చుకోగలుగుతాం అని ఆలోచించుకుంటే చాలు. మనం నిన్నటికంటే ఇవాళ ఎంత డెవలప్ అయినా మనం చూసుకుంటే చాలు. మనం చాలా బాగుందండి. పాస్ట్ లేదండి, ఓన్లీ ప్రెసెంట్. ఇక ప్రెసెంట్ వర్తమాన క్షణమే. ఇంకా మనకి ఫాస్ట్ అనేది మర్చిపోవాలి. అంతే, దాన్ని ముడిపెట్టి ఎప్పుడు చూడకూడదు, దాన్ని గురించి ఆలోచించకూడదు, దాన్ని ముడిపెట్టి చూడకూడదు. చాలా బాగుందండి. థ్యాంక్స్ టు సాక్షి అండి, మాకేం లేదు. లేదండి, మీరు చక్కగా మమ్మల్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసి మాకు చాలా జ్ఞానాన్ని ఇస్తున్నారు. మేము అసలు రియల్లీ సరోజమ్మకి, సాక్షికి అసలు మేము ఎంత రుణపడి ఉన్నామంటే, అసలు మమ్మల్ని టోటల్ బిఫోర్ సాక్షి 0, ఆఫ్టర్ సాక్షి ఎంత గెయిన్ చేసామో అది చాలా గ్రేట్ గా. ఇప్పుడు కిరణ్మయ్య గారు అన్నట్లే జరిగింది లేదండి, జస్ట్ ఇప్పుడు ఎంతో నేర్చుకున్నాం, దాన్ని హ్యాపీగా ఉందాం అంతే. బిఫోర్ అంటే అంత జ్ఞానం వచ్చింది అంటున్నా నేను. ఆఫ్ కోర్స్ అవసరం లేదు, అప్పుడు స్థితిని బట్టి మన స్థితి మారింది అట్లా అని చెప్తున్నాను. కరెక్ట్, బిఫోర్ అవసరం లేదు, కానీ కంపేర్ చేసి చెప్తుంటే చాలా చేంజ్ వచ్చిందని చెప్తున్నట్లు. నాకు యాక్చువల్లీ మీ అందరి సత్సంగము ఒకటిను ఈ మైండ్ పవర్ బుక్ అసలు విపరీతంగా చేంజ్ తెలుస్తోంది. అవును అవును, థ్యాంక్ యూ. Feelings and emotions are energy.
అనేవి ఒక శక్తి స్వరూపం. ఈ ఫీలింగ్స్ మనం తక్కువ స్థాయి ప్రకంపనల నుంచి ఉన్నత స్థాయి ప్రకంపనలకు వృద్ధి చెందే శక్తి కూడా మీకు వృద్ధి చెందుతుంది. సో, అసలు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి కూడా ఎనర్జీసే కదా! సో, అవేంటి అంటే మనం లోవర్ వైబ్రేషన్స్ నుంచి హైయర్ వైబ్రేషన్స్‌కి ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. దాన్ని బట్టి మనం మేనిఫెస్టేషన్ పవర్ కూడా మనకి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ గురించి కొంత అత్యల్ప స్థాయి అంటే తక్కువ స్థాయి ప్రకంపనల కల ఎమోషన్స్‌ని నెగెటివ్ ఎమోషన్స్ గాను, ఉన్నత స్థాయి ప్రకంపనలు కల ఎమోషన్స్‌ని పాజిటివ్ ఎమోషన్స్ కానీ పరిణమిస్తాము. లోవర్ ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ఈక్వల్ టు నెగెటివ్ ఎమోషన్స్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఆర్ ఎమోషన్స్ ఈక్వల్ టు పాజిటివ్ ఎమోషన్స్. ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ శక్తి స్వరూపం కనుక వాటిని నశింపచేయలేము. వాటి యొక్క ప్రకంపన స్థాయి అంటే వైబ్రేషన్స్ లెవెల్స్‌ని పెంచటమే మీకు గల ఏకైక బాధ్యత. సో, మనం ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్‌ని కానీ మనం దాన్ని అసలు డిస్ట్రాయ్ చేయలేము. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే దాన్ని లోవర్ వైబ్రేషన్స్ నుంచి హయ్యర్ వైబ్రేషన్‌కి తీసుకురావాలి. అంటే ఏంటి? లోవర్ వైబ్రేషన్స్ అంటే నెగెటివ్ థాట్స్. నెగెటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్‌లోకి మనల్ని మనం మార్చుకోవటమే మన రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ డామ్ సో ఈజీ. ఇది చాలా సులభమైనది కదా! మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితంలో సంభవించే ప్రతి సంఘటనలు అంటే ఆనందాన్ని కలిగించేవి మరియు దుఃఖాన్ని, కష్టాలని కలిగించేవికి కూడా కారకులు మీరే. వాటిని సృష్టించుకుంటున్నది మీరే. ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్‌తో మీ యొక్క సంకల్పాలను సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరవేయడం ద్వారా అంతరంగ ప్రపంచంలో ప్రాథమిక వాస్తవం ఏర్పడి తరువాత మెదడు ద్వారా బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా మరియు జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి అనే విషయం మీకు అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. సో, మనం లోవర్ ఫ్రీక్వెన్సీస్ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి రావటమే మన పని అని చెప్తున్నారు. సో, అంటే మన నెగెటివ్ థాట్స్ అన్నిటిని పాజిటివ్ థాట్స్‌గా మార్చుకోవటం. ఇది చాలా ఈజీ అంటున్నారు. మనం దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నాము. సో, మనకి అవి ఎలా నెగెటివ్ థాట్స్‌ని పాజిటివ్ థాట్స్‌లో ఎలా చేయాలి అనేది ముందుగా చెప్పినట్లుగానే సో, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అయ్యి మన ఇన్నర్‌కి పాస్ ఆన్ చేస్తే కనుక అది దాన్ని బ్రెయిన్ మన ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొస్తుంది అని. చెడు సంఘటనలు అంటే బాధ, దుఃఖం, కష్టాలు కలిగించేవి సృష్టించుకున్నది మీరే. మంచి సంఘటనలు అంటే సంతోషం, ఆనందం, ప్రేమ, శాంతిని కలిగించేవి సృష్టించుకున్నది మీరే. మీ ఎమోషన్స్ అల్పస్థాయి అంటే లోవర్ వైబ్రేషన్స్ కలిగి ఉంటున్నప్పుడు చెడు సంఘటనలను, ఉన్నత స్థాయి ప్రకంపనలు హయ్యర్ వైబ్రేషన్స్ కలిగి ఉన్నప్పుడు మంచి సంఘటనలను సృష్టించుకోవటం సంభవిస్తుంది. ఇది ఒక బహిరంగ రహస్యం. సో, మన వైబ్రేషన్స్ లోవర్‌గా ఉంటే మనకి సాడ్ సిట్యుయేషన్స్, మన వైబ్రేషన్స్ హయ్యర్‌గా ఉంటే హ్యాపీ సిట్యుయేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము. దిస్ ఈస్ ఎ ఓపెన్ సీక్రెట్ అని చెప్తున్నారు. ఈ అల్పస్థాయి ఫ్రీక్వెన్సీస్, ఎమోషన్స్ మీ యొక్క సంకల్పాలను వికల్పాలుగా మార్చేస్తూ ఉంటాయి. లేదా సంకల్పాలు నెరవేర్చడంలో చాలా ఆలస్యం అంటే ఆలస్యం జరుగుతుంది. సంకల్పాలు, లక్ష్యాలు అతి వేగంగా నెరవేర్చుకోవటానికి కావలసిన చైతన్య శక్తిని వృద్ధి చెందించుకోవాలి అంటే ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపివేయవలసి ఉన్నది. ఈ పుస్తకంలో మన దృష్టి అంతా ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపించే విషయం పైనే ఉంటుంది. ఆత్మకు అపరిమితమైన శక్తి, అన్‌లిమిటెడ్ ఎనర్జీ ఉంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఆత్మశక్తి ప్రవాహం మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాల వైపు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. సూర్యుడు కనిపించకుండా ఆకాశంలో కమ్ముకున్న మేఘాల వలె ఈ నెగెటివ్ ఎమోషన్స్ మీ యొక్క ఆత్మశక్తి వినియోగానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. సో, మనకి ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకైతే ఏమైతే సోల్ ప్లానింగ్‌లో ఉన్నాయో, మనకైతే ఏ గోల్స్ పెట్టుకుంటున్నామో వాటిని వైపు మనకి వెళ్ళకుండా
ఆటంకం చేస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనేవేంటి అంటే పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. సో, వాటికి ఎక్కువ మనం ఎనర్జీ ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు. సో, మనం దానికి ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది, మన యొక్క స్పిరిచ్యువల్ గ్రోత్‌కి ఆటంకం కలుగుతుంది అని. మబ్బులు అంటే మేఘాలు తొలగిపోతే సూర్యుడు ఎలా కనిపిస్తాడో, నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపిస్తే మీ ఆత్మశక్తి కూడా అలా అందుబాటులోనికి వస్తుంది. ఆత్మశక్తి ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటుంది. కానీ మీరే నెగెటివ్ ఎమోషన్స్ వల్ల వినియోగించుకోవటం లేదు. సో, మనకి సోల్ ఎనర్జీ మన కాన్షియస్ ఎనర్జీ ఎప్పుడు మన దగ్గరే మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కానీ మనం దాన్ని వాడుకోలేకపోవటానికి, మనం దాన్ని ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోకపోవటానికి, ఎంజాయ్ చేయలేకపోవటానికి రీజన్ ఏంటి అంటే మన థాట్స్‌లో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అని చెప్తున్నారు. The only permanent solution to your problem is to go inside and let go of the part of you that seems to have so many problems in the reality. You don't have to think all about it or analyze it. You can just be aware of it. మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అంటే మీరు అంతరంగంలోనికి వెళ్ళి ఏవి అవసరం లేదు అంటే నెగెటివ్ ఎమోషన్స్ లాంటివి బయటికి పంపేయకుండా మీ మనస్సులు సమస్యల గురించి ఆలోచిస్తుంది. మీ మనస్సు నుండి నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపేయాలి. ఆ నెగెటివ్ ఎమోషన్స్ గురించి ఆలోచించటమో, విశ్లేషణ చేయటమో చేయక్కర్లేదు. అలా ఎరుకతో గమనించి చెప్తే చాలు. అప్పుడు సూర్యుడిని కమ్ముకున్న మేఘాలు ఆటోమేటిక్‌గా ఎలా తొలగిపోతాయో, అలా మీ సమస్యలు, నెగెటివ్ ఎమోషన్స్ కూడా తొలగిపోతాయి. మీరు ప్రయత్నంతోనే నెగెటివ్ ఎమోషన్స్‌ని నెట్టివేయవలసి అవసరం లేదు. అలా వాటంతట అవే వెళ్ళిపోయేందుకు అవకాశం ఇవ్వాలి. ఇది చాలా సులభమైన ప్రక్రియ. సో, మనం నెగెటివ్ ఎమోషన్స్ మనలో ఉన్నాయి. ఎలా అంటే చాలా వాటి మీద ఎనర్జీ పెట్టి దాన్ని తీసివేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా కూడా వాటంతట అవిగా వెళ్ళిపోయేలా కూడా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ద వాయిస్ ఇన్‌సైడ్ యువర్ హెడ్ మీ తలలో శబ్దం నెగెటివ్ ఎమోషన్స్ ఎవరివి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ తల నుండి అంటే మనస్సు నుంచి వెలువడుతున్నాయి. సో, మనకి ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకసారి చూడమంటున్నారు. యూ ఆర్ ఎన్ అన్‌లిమిటెడ్ బీయింగ్, లిమిటెడ్ ఓన్లీ బై ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిటేషన్ దట్ యూ హోల్డ్ ఇన్ యువర్ మైండ్. మీరు అపరిమితమైన శక్తి కలవారు. కానీ పరిమితులు అనే కాన్సెప్ట్‌తో మీ మనస్సు దానిని పట్టుకొని ఉన్నారు. సో, మన కాన్షియస్‌లో ఏంటంటే అన్‌లిమిటెడ్ బీయింగ్ అంటే మనకి ఏదైతే కావాలో మనకన్నీ ఇన్‌ఫైనైట్‌గా మనలోనే ఉన్నాయి. కానీ మన లిమిటెడ్ థింకింగ్, మన బిలీఫ్ సిస్టమ్‌లో ఉండటం వల్ల అది మన మైండ్ ద్వారా దాన్ని లిమిటెడ్‌గా చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీరే ఈ తలం నుంచి వెలువరిస్తున్నారు. ఉదాహరణకు అధిక బరువుకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ మీరే తయారు చేసుకున్నారు. ఒకసారి కనుక ఈ అధిక బరువును పొందితే ఇక బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. వైద్యుల దగ్గర చికిత్స తీసుకున్నా ఇది తగ్గదు. ఇలా రకరకాల అభిప్రాయాలు మీ మనసులో తిష్టవేసుకున్నాయి. ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ తల నుండి బయటికి పంపితే కానీ మీకు ఉపశమనం రాదు. వాటిని ఎవరు పంపేయాలి? మీరే పంపేయాలి. బలవంతంగా కాదు. వాటంతట అవే వెళ్ళిపోయేటట్లుగా సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇంట్లో కిటికీలు, తలుపులు తెరిస్తే చెడు వాసనలు వాటంతట అవే పోతాయి. సో, మనం వీటినేంటంటే నాకు ఈ థాట్స్ వద్దు. నేను ఈ మెడికల్ సిస్టమ్‌ని నమ్మను. లేకపోతే ఒకసారి వెయిట్ గెయిన్ అయితే తగ్గను అని ఆ మైండ్ సెట్‌లో నెగెటివ్ థాట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి నేను నమ్మను అని చెప్పి మనకి దాన్ని గట్టిగా పుష్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అవి ఆ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ బిలీఫ్స్ వాటంతట అయ్యే పోవాలి. అవి ఎలా పోవాలో చెప్తున్నారు. నదీ ప్రవాహంలో బురదమైన నీటిని అలా చూస్తూ ఉంటే కొంత సమయం తర్వాత స్వచ్ఛమైన నీరు ఏర్పడినట్లుగా నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం ప్రయత్నపూర్వకంగా అంటే విత్ ఎఫర్ట్ బయటికి పంపేయవలసిన అవసరం లేదు.
అలా సాక్షిగా చూడటమే. మనిషి ఏ ఏ శక్తి స్థాయిల్లో అంటే ఎనర్జీ లెవెల్స్‌లో ఉంటే ఎలాంటి గుణాలను, ఎమోషన్స్‌ని కలిగి ఉంటాడో ది మైండ్ పాశుపస్త్రం అనే పాసు సారీ పాశుపతాస్త్రం అనే పుస్తకంలో విస్తారంగా చర్చించుకున్నాము. సేత్ మహాశయుడు చెప్పినట్లుగా బీ రెక్లెస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద ఐడియల్ దట్ విల్ నెవర్ బిట్రే యూ. ఆదర్శవంతమైనది దానిని ప్రకటించటానికి తెగింపు ఉన్నప్పుడు అది మిమ్మల్ని వంచన చేయదు. ఈ తెగింపు, వజ్ర సంకల్పం కలవారే ఈ పుస్తకం చదవటానికి అర్హులు. తెగింపు, నిబద్ధత లేనివారు ఆ పుస్తకాన్ని చదవలేరు. అందుకే దాని ఖరీదు ఎక్కువగా పెట్టాము. ఖరీదు ఎక్కువ పెట్టడానికి మరో కారణం దాదాపు 100-200 ఆంగ్ల పుస్తకాలు సారాంశాన్ని అందులో పొందుపరిచాం. ప్రాపంచిక గుణాలు మరి ఆధ్యాత్మిక గుణాలు ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉంటాయో ఆ గ్రంథంలో చాలా సబ్జెక్ట్‌ని ఇవ్వటం జరిగింది. ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాస అధికంగా కలవారు ఆ పుస్తకాన్ని చదవండి. సో, ఏం చెప్తున్నారు అంటే, మనము ఈ నెగెటివ్ థాట్స్‌ని చాలా మనలో వద్దు, వద్దు అని చెప్పి ఎమోషనల్‌గా పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫర్ట్‌లెస్‌గా దాన్ని బయటికి పంపించేయొచ్చు. ఎలాగు అంటే, దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనలో ఎటువంటి ఎమోషన్స్ అటువంటి గుణాలు ఉంటున్నాయి. సో, దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ నెగెటివ్ ఎమోషన్స్ పోతాయి అని. సో, దాని గురించి ఎక్కువగా ఈ పుస్తకం 'ది మైండ్ పాశుపతాస్త్రం' అనే సేతు బుక్‌లో చెప్పారు అని చెప్తున్నారు. ఆ బుక్కు గురించి ఆహ్, 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 చాలా ఇంగ్లీష్ బుక్స్ అన్నీ కలిపి దానిలో యాడ్ చేశాము అని. సో, ఆధ్యాత్మిక జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు చదవచ్చు అని చెప్తున్నారు. మేబీ ఇదయిన తర్వాత దాన్ని కూడా చూద్దాం కన్సిడర్ చేద్దాము. Everyone is looking for happiness with no sorrow or peace of mind. But the most people are looking for this outside themselves. They are looking for it in someone, in something, in making money, having possessions. దుఃఖం లేని సంతోషం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. మనశ్శాంతి కావాలని అందరికీ ఉంది. కానీ వాటి కోసం బయట బాహ్యంగా వెతుకుతున్నారు. వేరే వ్యక్తి దగ్గర, లేదా ఏదైనా విషయం దగ్గర, లేదా ధనం సంపాదిస్తే, లేదా ఆస్తులు కూడబెట్టడంలోనూ మనశ్శాంతి మరి సంతోషం లభిస్తాయేమో అని అన్వేషిస్తున్నారు. గొర్రె చంక పెట్టుకొని వెతుకుతూ గొర్రె రీతిగా అన్నట్లుగా గొర్రెని చంకలో పెట్టుకొని గొర్రె ఎక్కడుందా అని వెతుకుతున్నట్లుగా మనందరం బయట ఎక్కడుందా ఫిజికల్ వరల్డ్‌లో హ్యాపీనెస్ అని చెప్పి వెతుకుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. మీ యొక్క ఇంటెలెక్ట్ మనశ్శాంతిని, సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు. మీ యొక్క ఇంటెలెక్ట్ అహంతో కప్పబడి ఉంది. ఈ అహం ఎల్లవేళలా మీ పరిమితులను అంటే లిమిటేషన్స్ రుద్దుతూ ఉంటుంది. పరిమితులు మీ యొక్క స్వేచ్ఛను హరించి దుఃఖ కారణం అవుతాయి. సో, నెక్స్ట్ ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఫ్యూ పాయింట్స్‌లో చెప్తున్నారు. అది రేపు కంటిన్యూ చేద్దాము. ఈరోజు పేజ్ 209తో ఆపుదాము. ఎవరైనా యాడ్ చేస్తారా?